చూడగానే వేపుని తినాలని అనిపించాలి. మీకు అలా అనిపిస్తుంది కదా. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఆకలి అల్లాడిస్తూ ఉంది, కడుపు కేకలేస్తూ ఉంది. అందుకే మనం టమోటా మిరియాల రసం కోడి వేపుడు చేసి ఒక పట్టుబట్టాలి. ఈ కుంభకర్ణయ్య వంట చేస్తే తినేవాళ్ళే కాదు, చూసేవాళ్ళకి కూడా ఆకలి పరిగెత్తాలి. ఫస్ట్ టమోటా రసం చేసుకున్నాం, ఆ తర్వాత కోడి వేపుడు చేద్దాం. ఇలా పిసుక్కోవాలి. మనం ఇలా బాగా నైస్గా కలుపుకోవాలా. ఆల్రెడీ కొట్టి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డలు బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని రసానికి ఎంత కావాలనో అంత నీళ్ళు పోసుకుందాము. మనం కలిపేటప్పుడే మన రసం వాసన ఘాటుగా ముక్కల లోపలికి పోతుంది. మనం ఈరోజు చికెన్ వేపుడికి చికెన్ వేసుకుందాం. ఫస్ట్ బాగా కడిగి పెట్టింది, 2-3 తడవలు బాగా కడిగి శుద్ధం చేసి పెట్టిన చికెన్. కొద్దిగా పసుపు, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, ఉప్పు, కొద్దిగా శనగ చమురు పోసి బాగా మిక్స్ చేసి పెట్టి ఒక అరగంట ఊరబెట్టినామంటే మన చికెన్ వేపుడు చాలా సూపర్గా వస్తుంది. బాగా అన్ని ముక్కలకు పట్టేలా ఇలా మిక్స్ చేసి మూసి పెట్టుకోవాలి. బాగా మిక్స్ అయిపోయింది అంతే. మనం మూత పెట్టి ఒక అరగంట మూసి పక్కన పెడదాం. టమాటా రసానికి మనం చట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు చట్టి బాగా ఉడికెక్కింది, నూనె వేసుకున్నాం. జీలకర్ర కొద్దిగా వేసుకున్నాం. ఎండుమిరపకాయలు 4 వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నాం. కరివేపాకు కొద్దిగా వేసుకున్నాం. మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టిన టమోటా జ్యూస్ పోసుకున్నాం. మనం సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం. చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాం. చింతపండు రసం కొద్దిగా పోసుకున్నాం. మనం బాగా తట్టబెట్టి మూసి పెట్టినామంటే బాగా తెల్లిందంటే మన రసం రెడీ అయిపోతుంది. రసం తెల్తా ఉంది. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా, పైన కొత్తమల్లి కొద్దిగా వేసుకుందాం. మనం రసంకి కొద్దిగా ఇంగు వేసుకుందాం. మన రసం గుమగుమలాడుతూ ఉంది, ఇంకా దించి పెట్టేద్దాం. కోడి వేపుడికి బాండు పెట్టుకుందాం. మనం శనగ చమురు పోసుకుందాం. కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు 4 సన్నగా తరిగి వేసుకుందాం. తెల్లగడ్డలు నైస్గా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకుందాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది, మంచి వాసన వస్తూ ఉంది, పచ్చి వాసన పోయింది. ఇంకా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చికెన్ని వేసుకోవాల్సిందే. మనం అరగంటకు ముందుగా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం. కోడి కూర వేపుడికి నీళ్ళు పోయకుండా అట్నే మూసిపెట్టి
దాంట్లోనే వస్తాయి కోడి మాంసంలోనే నీళ్ళు. ఆ నీళ్ళతోనే ఉడికించి వేగించాలి. మూత పెట్టి కాసేపు ఉడికిద్దాం. కారం కొద్దిగా సరిపోలేదు, కొద్దిగా కారం వేసుకున్నాం. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం. ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసి ఒక మిక్స్ చేసి ఒక 2 నిమిషాల నుంచి దింపేసేయండి. ఇంకా అంతే, మన కోడి వేపుడు పక్కాగా రెడీ అయిపోయింది. మన వేడి వేడి అన్నంలో టమాటా రసం వేసుకుని అబ్బాబాబా కాలిపోతుందా. మనం చేసిన కోడి వేపుడు వేసుకుందాం. టమాటా రసం ఘాటు ఘాటు. ఆహా, మన కోడి వేపుడు ఎక్సలెంట్. వేరే లెవెల్లో మన టమాటా మిరియాల రసం కోడి వేపుడు సూపర్గా ఉంది.